రెడ్డి ఇంటికి పొలం అమ్మిస్తాడా? ఎవరిద్దరు ఇంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్క తీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు, ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది. రైతు బంధు గాయమైంది. రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక గిదే మరి నేను చెప్పింది, మార్పు 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 అంటే ఇది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నేను మీ ద్వారా ఆర్మూర్లో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే, నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త.